బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమితో బీఆర్ఎస్ లో టెన్షన్ మొదలైంది అనే చర్చ జరుగుతోంది. మళ్ళీ కవిత జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత జైలుకు వెళ్ళొచ్చారు. ఈడీ కేసులను ఎదుర్కొన్నారు, సిబిఐ కేసులను ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఢిల్లీ లిక్కర్ కేసులోనే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో సహా ఢిల్లీలో జైలుకు వెళ్ళొచ్చారు. ఇక్కడ బీఆర్ఎస్ నేత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా జైలుకి వెళ్ళొచ్చారు. ఇప్పుడు ఢిల్లీలో అధికార మార్పిడి జరగడంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మళ్ళీ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది అనే చర్చ జరుగుతుంది. తెలంగాణ రాజకీయాల్లో ఈ విషయంపై జోరుగా చర్చ జరుగుతుంది. కేజ్రీవాల్ ఓటమితో పోలీసులకు ఢిల్లీ ఎల్జీ ఆదేశాలు జారీ చేశారు. జీఏడీ నుంచి ఒక లెటర్ను కూడా రిలీజ్ చేశారు. ఢిల్లీ సచివాలయం నుంచి ఒక్క ఫైల్ కూడా బయటకు వెళ్ళొద్దు అని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు మంత్రుల అధికారిక నివాసాల దగ్గర నుంచి కూడా ఒక ఫైల్ కానీ, ఒక పేపర్ కానీ, ఒక ఎలక్ట్రానిక్ హార్డ్ డిస్క్ కానీ ఏది బయటకు వెళ్ళటానికి వీల్లేదు. మొత్తం అన్నిటిని కూడా సంబంధిత అధికారులు తమ ఆధీనంలో ఉంచుకోవాలంటే ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ సచివాలయాన్ని ఒక రకంగా సీజ్ చేయాలి అంటే తమ ఆధీనంలో ఉంచుకోవాలి, ఏ ఫైలు కూడా బయటకు వెళ్ళొద్దు అని ఆదేశాలు జారీ చేశారు. ఫైల్స్ బయటకు వెళ్లకుండా చూడాలి అన్నారు. ఢిల్లీ సచివాలయం బయట భారీగా పోలీసులు మోహరించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్పై పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తామని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎటువంటి స్కామ్ జరగలేదు అని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అంటున్నారు. మాకు సంబంధం లేదు అని ఇటు బీఆర్ఎస్ నేతలు అంటూ ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ అధికారాన్ని చేపట్టబోతోంది. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏం జరిగింది అని ప్రతి ఫైల్ను కూడా క్షుణ్ణంగా పరిశీలించబోతోంది. అందుకే సహజంగా కొన్ని ఆరోపణలు ఉంటాయి. అధికారాన్ని కోల్పోయిన పార్టీ ఫైల్స్ని మాయం చేస్తుంది, అధికారాన్ని కోల్పోయిన పార్టీ ఫైల్స్ని తగలబెట్టేస్తుంది, లేదంటే ఫైల్స్ని కనబడకుండా చేస్తుంది, వాటిని డిస్ట్రాయ్ చేస్తుందని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉంటాయి, పెద్ద ఎత్తున వార్తలు కూడా వస్తుంటుంటాయి. అందులో భాగంగానే ఇప్పుడు జీఏడీ నుంచి ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఆ ఢిల్లీలో మంత్రుల క్వార్టర్స్ దగ్గర నుంచి ఒక్క పేపర్ కూడా బయటకు వెళ్ళటానికి వీల్లేదు. సచివాలయం నుంచి ఒక్క పేపర్, చిన్న చీటి ముక్క కూడా బయటకు వెళ్ళటానికి వీల్లేదు అంటూ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి రాసిన లేఖను కూడా మనం చూస్తున్నాం. జాయింట్ సెక్రటరీ, జీఏడీ జాయింట్ సెక్రటరీ ఈ లేఖను విడుదల చేశారు. ఢిల్లీ అడిషనల్ చీఫ్ సెక్రటరీకి జీఏడీ నుంచి ఈ లేఖ వెళ్ళింది. టు అడ్రస్ సెక్యూరిటీ కన్సర్న్స్ అండ్ సేఫ్టీ ఆఫ్ రికార్డ్స్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ దట్ నో ఫైల్స్, డాక్యుమెంట్స్, కంప్యూటర్, హార్డ్వేర్ ఎక్సెట్రా మే బీ టేకెన్ outside Delhi Secretariat complex without permission from GAD. It is therefore directed that necessary directions may be issued to the concerned branch in charges under the department's offices situated in Delhi Secretariat to ensure safety of records, files, documents, electronic files, etc. under their section or branches. This order shall also be applicable to Secretariat offices and camp offices of Council of Ministers, and in charges of both offices are also directed for compliance of this order అంటూ ఆదేశాలు జారీ చేశారు జాయింట్ సెక్రటరీ. జీఏడీ జాయింట్ సెక్రటరీ నుంచి ఈ ఆదేశాలు జారీ చేశారు. సచివాలయం నుంచి కానీ, మంత్రుల అధికారిక నివాసాల దగ్గర నుంచి కానీ ఒక్క ఫైల్ కూడా వెళ్ళకూడదు అని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ను మళ్ళీ బయటకు తీయబోతున్నారు. కవితకు మళ్ళీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అంటూ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. అండ్ తెలంగాణ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? ఢిల్లీ లిక్కర్ స్కామ్ని మళ్ళీ బయటకు తీస్తారు, మళ్ళీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి మధుతో మాట్లాడతాను. మధు, ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది? లిక్కర్ స్కామ్ గురించి పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో కవిత సంబంధించినటువంటి అంశమే ఫస్ట్ తెరపైకి వచ్చింది. సిసోడియా ఆఫీస్ లో సోదాలు చేసిన తర్వాత సౌత్ గ్రూప్ ను మొత్తం లీడ్ చేసింది ఎమ్మెల్సీ కవిత అనేటువంటిది సిబిఐ తర్వాత ఈడీ కేసులు నమోదు చేసి విచారించి ఆమె జైలుకు వెళ్ళొచ్చినటువంటి ఘటన మనందరికీ తెలిసింది. అయితే ఈ రోజు ఫలితాలకు సంబంధించి మళ్ళీ తెలంగాణకు లింకప్ అయింది. కవిత ఇష్యూ వల్లనే ఆ రోజు అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది అనేటువంటిది బీఆర్ఎస్ ని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే కేటీఆర్ ట్వీట్ కి కాస్త వైరల్ గా వారు దీనికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు గతంలో బీజేపీ ఇచ్చినటువంటి హామీ, మేము అధికారంలోకి వస్తే జరిగినటువంటి అవినీతి అక్రమాల పైన మొత్తం పూర్తి విచారణ చేస్తామనేటువంటిది, ఆమ్ ఆద్మీ పార్టీలో పరిపాలనలో మొత్తం 10 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అన్ని అవినీతి అక్రమాల పైన ఎంక్వైరీ వేస్తామని చెప్పారు. శిక్షార్హులు ఎవరున్నా కూడా వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడు సెక్రటరియట్ నిజంగానే సీజ్ చేశారు. సో
సో ఇవన్నీ జరుగుతున్న పరిణామాలతో మరొక్కసారి లిక్కర్ కేసు తెరపైకి వస్తా ఉంది. అసలు ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం కోల్పోవడానికి ఒకానొక కేసు లిక్కర్ పాలసీకి సంబంధించి కేబినెట్ లో తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ముందుగానే ఆ లిక్కర్ టెండర్లలో పాల్గొనేటువంటి వారికి ముందుగానే సమాచారం లీక్ అయింది. దాంతో వందల వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. దానికి ఆమ్ ఆద్మీ పార్టీ కొన్ని సందర్భాల్లో ముడుపులు అందుకున్నారు, కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా లాభం పొందారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దానివల్లనే దాదాపు ప్రభుత్వాన్ని చేజార్చుకున్నటువంటి సిచ్యువేషన్. అయితే సిసోడియా జైలుకి వెళ్ళొచ్చారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా జైలుకు వచ్చారు. ఇదే ఘటనలో కూడా కవిత కూడా జైలుకు వెళ్లేసి వచ్చింది సిచ్యువేషన్. సో మళ్ళీ బీజేపీ దీనిపైన ఎంక్వైరీ చేస్తే మళ్ళీ ఈ కేసు మొదటికి వస్తుంది, వీళ్ళంతా మళ్ళీ జైలుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి చర్చ ప్రారంభమవుతా ఉంది. అయితే ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ మొన్నటి వరకు కూడా ప్రచారంలో ఒక మాట ఎక్కువగా ప్రచారం చేశారు. నన్ను జైలుకు పంపాలనుకుంటే బీజేపీకి ఓటు వేయండి, లేదు మీకు నేనే ముఖ్యమంత్రి కావాలనుకుంటే నాకు ఓటు వేయండి అనేటువంటి ప్రచారాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ ఆయన అనూహ్యంగా ఆయన ప్రచారానికి ప్రజలు వ్యతిరేకంగానే ఓటేశారు, బీజేపీకి ఓటేశారు. అంటే ఆయన జైలుకు వెళ్లేటువంటి సిచ్యువేషన్ కి ప్రజలు యాక్సెప్ట్ చేశారు అనేటువంటి ట్రెండ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తా ఉంది. సో ఒకవేళ ఆయన జైలుకు వెళ్తే ఈ కేసుతో లింకప్ ఉన్నటువంటి వారందరూ మళ్ళీ జైలుకు వెళ్లే పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణ రాజకీయాల్లో కూడా దీనిపైన జోరుగా చర్చ కొనసాగుతోంది. కవిత తెలంగాణ రాజకీయాల్లో ఈ చర్చ జరుగుతోంది, ముఖ్యంగా బీజేపీ వర్గాల్లో ఈ చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయా? అక్కడ బీజేపీ గెలవడంతో మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ కు ఇబ్బందులు మొదలయ్యే అవకాశం ఉందనే చర్చతో అంటే ఆల్రెడీ కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు చాలా వ్యంగ్యంగా. రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు, బీజేపీని గెలిపించినందుకు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దీనిపైన కాంగ్రెస్ కాస్త ఆగ్రహంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఒక్క సీటు కూడా సాధించలేనటువంటి సిచ్యువేషన్, అక్కడ మళ్ళీ ఓటమి చవి చూస్తుంది. అక్కడ బీజేపీ కాంగ్రెస్ కు బద్ద వ్యతిరేకి రాజకీయ పరంగా ఉన్నటువంటి పార్టీ బీజేపీ మరొకసారి అధికారంలోకి రావడంతో బీజేపీని గెలిపించినందుకు శుభాకాంక్షలు చెప్పడంతో అసలు అక్కడ బీజేపీ రావడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికే బీఆర్ఎస్ కారణం అంటూ పెద్ద ఎత్తున ట్వీట్లు వీరికి విమర్శలు చేస్తా ఉన్నారు, కౌంటర్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ తరఫున. సో ఇటు ఆల్రెడీగా బీజేపీ నుంచి మాత్రం వాళ్ళు ఒక స్టేట్మెంట్ చేశారు. బీజేపీ నుంచి ఢిల్లీలో బీజేపీ వచ్చింది, నెక్స్ట్ తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రానుందనేటువంటి ట్వీట్ ని బండి సంజయ్ చేశారు. దీని ఉద్దేశమే ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి లింకప్ అంశం. ఎందుకంటే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ ఉన్నటువంటి పార్టీ అధికారం కోల్పోయింది. సో ఇక్కడ ఆల్రెడీ మొన్న ఓడిపోయారు, నెక్స్ట్ ఇక్కడ అదే లింకప్ తో ఉన్నటువంటి పార్టీలను నేతలను జైలుకి పంపి వీళ్ళు అధికారంలోకి వస్తారనేటువంటి చర్చ సోషల్ మీడియాలో జరుగుతా ఉంది. ఇప్పటివరకు అయితే ఇంకా బీఆర్ఎస్ నుంచి పూర్తి స్థాయిలో దీనిపైన రెస్పాన్స్ కాలేదు, కానీ కేవలం ట్వీట్ చేశారు కేటీఆర్. కాంగ్రెస్ నేతలు మాత్రం కవితను విమర్శిస్తా ఉన్నారు, కవిత వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయిందని. బీజేపీ మాత్రం రెండు అవినీతి పార్టీలే, నెక్స్ట్ మేము ఇక్కడికి వచ్చాం, రాష్ట్ర నెక్స్ట్ తెలంగాణలో కూడా ఫ్యూచర్ లో అధికారం చేపడతామనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. రైట్ మధు, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమితో బీఆర్ఎస్ లో టెన్షన్ మొదలైంది అనే చర్చ జరుగుతోంది. కవిత మళ్ళీ జైలుకి వెళ్లే అవకాశం ఉంటుంది అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేజ్రీవాల్ ఓటమితో పోలీసులకు జీఏడీ నుంచి ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ సచివాలయాన్ని తమ ఆధీనంలో ఉంచుకోవాలి, బయటకు ఒక పేపర్ కూడా వెళ్ళొద్దు, ఫైల్స్ బయటకు వెళ్లకుండా చూడాలి అంటూ. అంతేకాదు మంత్రుల అధికారిక నివాసాల నుంచి కూడా ఒక్క పేపర్ కూడా బయటకు వెళ్ళటానికి వీల్లేదు, వెళ్లకుండా చూడాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఏం జరిగిందో మేము మొత్తం బయటకు తీస్తాము అంటూ బీజేపీ నేతలు కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కోల్పోవడంతో అక్కడ ఫైల్స్ను మాయం చేసే అవకాశం ఉందేమోనని బీజేపీ అనుమానాలను వ్యక్తం చేస్తోంది. జేడీ అదే అనుమానాలతో లెటర్ కూడా రాశారు. కన్సర్న్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, మంత్రులు ఎవరు కూడా ఎటువంటి ఆధారాలను బయటకు తీసుకువెళ్లకుండా చూడాలి అని. సో ఇటువంటి ఆదేశాలు జారీ చేయడంతోనే త్వరలో అక్కడ ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లిక్కర్ స్కామ్ని ఇప్పుడు బయటకు తీయబోతున్నారు. లిక్కర్ స్కామ్లో ఉన్న వాస్తవాలు ఏంటో బీజేపీ బయటకు చెప్పబోతుంది. దాంతో మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, సంబంధం ఉన్న అందరు నేతలు జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ చెప్తుంది, బీజేపీ చెప్తూ ఉంది, బీఆర్ఎస్ నేతలు కూడా సంబంధం ఉంది, కల్వకుంట్ల కవితకి ఇందులో సంబంధం ఉంది అని, అందుకే జైలుకి వెళ్ళొచ్చారని బీఆర్ఎస్ ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో మరీ ఇంకొకసారి ఈ కేసులో కవిత జైలుకి వెళ్ళే అవకాశం ఉంది అంటూ బీజేపీ నేతలు కూడా మాట్లాడుతున్నారు.